హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ డిఎస్సి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అప్డేట్ ఇంకా తెలుసుకున్న మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియోని లైక్ చేసి సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు డిఎస్సి పరీక్షలు వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి. ఈసీ నుంచి రాని స్పష్టత సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు మెయిన్గా ఇచ్చోండి మనకైతే డిఎస్సి పరీక్షలు అయితే వాయిదా అనేది ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి ఆర్టికల్. సో ఇక్కడ మనకు షెడ్యూల్ ప్రకారమే రేపటి నుంచే మొదలవ్వాలి. సో మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి రాని స్పష్టత. సో మనకు సెంటర్ల ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభమే కాలేదు. ఇక్కడ మనకు ఫుల్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. చూడండి మనకి ఇక్కడ డిఎస్సి పరీక్షలు వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం. పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి రాని స్పష్టత. సెంటర్ల ప్రక్రియ ఎంపిక ప్రారంభమే కాలేదు అనేది ఇచ్చారు. ఇక్కడ మొత్తం చూద్దాము. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. సో మనకు షెడ్యూల్ ప్రకారము శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించమని పాఠశాల విద్యాశాఖ ఇటీవల అయితే ప్రకటించింది. కానీ మనకు పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత అయితే రాలేదు. అలా మనకు టెట్ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో మనకు డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్టేనని అంచనాకు వచ్చారు. దీనిపై మనకు పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే స్పందించడం లేదు. ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చిన అభ్యర్థులైతే సెంటర్ల ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు. అయితే మనకు షెడ్యూల్ ప్రకారం సెంట్రల్ ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సెంట్రల్ ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్‌కు 5 రోజులైతే వ్యవధైతే ఉండాలి. అభ్యర్థులకైతే సెంట్రల్ ఎంపిక గడువు ఇవ్వాలి. ఇవన్నీ మనకు శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి పరీక్షలనేది వాయిదా పడినట్టేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుంచి మనకు అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనకు అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాత పరీక్షలైతే జరుగుతాయి. సో ఇక మేము చూసాక మనకు ఎన్నికల తర్వాత ఈ యొక్క పరీక్షలైతే జరుగుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అలాగే మనం సెంటర్‌లైతే సెలెక్ట్ చేసుకునేవన్నిటిని కూడా మనకు ఒక్క రోజులో అయితే జరగవు. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పోస్ట్‌పోన్ పడిపోయినట్టే. సో ఇది వచ్చేసి కొంతమందికైతే గుడ్ న్యూస్ అవుతుంది. మరి కొంతమందికైతే బ్యాడ్ న్యూస్ అయితే అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్ పెడతారని. సో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయడం వల్ల వాళ్ళైతే నిరాశ అయితే చెందుతారు. సో ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా స్టార్ట్ చేయండి. సో అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాత పరీక్షలుంటాయి అనైతే చెప్పారు. ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉంటుందని అభ్యర్థులైతే భావిస్తున్నారు. మరోవైపు మాకు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడనున్నాయి. ఎన్నికల కోసం 1, 2 పరీక్షల్లోని ఏపీపీఎస్సీ వాయిదా వేస్తున్నట్టు ఈ నెల రోజులు మనకు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారు. సో చూసాక మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అయితే వాయిదా అయితే పడనున్నాయి. సో ఇదొచ్చిన లేటెస్ట్ అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.